హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముసి ముసి నవ్వులు నవ్వుకుంటున్న ఈ మేడం గారు ఎందుకు ఇలా ముసిముసి నవ్వులు నవ్వుకుంటుంది చెప్తా. అలానే ఆ ఐబ్రోస్ చేయకముందు చేసిన తర్వాత తేడా మీరు గమనించండి. ఇప్పుడు చేశాను కదా ఐబ్రోస్, ఎలా ఉంది చూసారు కదా, చేయకముందు ఎలా ఉంది చూస్తున్నారు కదా, ఈ రెండిటికి తేడా గమనించారా? చేసిన అప్పుడు మన ఫేస్ ఎలా ఉంటుంది, చేయకపోతే ఆ ఫేస్ ఎలా ఉంటుంది అన్నది గమనించారు. అలానే ఐబ్రోస్ చేయించుకుంటూనే ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఎందుకు ఇలా ముసిముసి నవ్వులు నవ్వుతుంది అన్నది కొంచెం ఆగిన తర్వాత మీతో చెప్తానండి. ఈ మేడం గారి ఫేస్‌ని ఒక్కసారి గమనించండి. గమనించారు. అలానే ఐబ్రోస్ గమనించారు. అసలు నేను ఈ వీడియో చేయటానికి కారణం ఏంటి? ఐబ్రోస్ వీడియోస్ చాలా ఉన్నాయి కదా మన ఛానల్‌లోను. మరి ఇప్పుడే ఈ వీడియో ఎందుకు అప్లోడ్ చేస్తున్నాను అంటే, ఫేస్ అంతా పిగ్మెంటేషన్ బాగా ఎక్కువ ఉందండి. అలానే వయసు చూస్తే చాలా చిన్న వయసు. ఇంత చిన్న వయసులో ఇంత ఎక్కువ పిగ్మెంటేషన్ ఉంటే ఏం చెయ్యాలి అని మన మనసులో మనం ఎప్పుడూ మదన పడుతూనే ఉంటాం. అంటే పిగ్మెంటేషన్ వచ్చిన వాళ్ళు. మరి పిగ్మెంటేషన్ వచ్చింది అని చెప్పి అశ్రద్ధ చేస్తూ ఆల్రెడీ మేడం గారు మా చీరాల్లోనూ చూయించుకున్నారంట, ఒంగోలులో కూడా చూయించుకున్నారంట. ఒంగోలులో చూయించుకుంటే ఒక మెడిసిన్ డాక్టర్ గారు ఇచ్చారు. దానివల్ల ఏందంటే పిగ్మెంటేషన్ కొంచెం లైట్ అయ్యింది. పర్లేదు. రి అంటే రిజల్ట్ కొంచెం కనిపించింది. రిలాక్స్ కూడా అయ్యాను అని చెప్పింది. మరి అలాంటప్పుడు కంటిన్యూ చెయ్యొచ్చు కదా అంటే, మన చీరాలలో ఆ మెడిసిన్ దొరకటం లేదండి. ఒంగోలు అలా ఎళ్లి తెచ్చుకోవాలి అంటే, మరి మన స్కిన్ను మనమే ఫేస్ చేస్తున్నాం. మనమే బాధపడుతున్నాం. అలాంటప్పుడు ఆ ఒంగోలెళ్లి మెడిసిన్ తెచ్చుకోవచ్చు. లేదు, ఏ మెడికల్ షాప్ వాళ్ళకిచ్చినా కూడా మాకు ఈ మెడిసిన్ తెప్పించరా అనంటే, వాళ్ళు విజయవాడలో గానీ, ఒంగోలులో గానీ, గుంటూరులో గానీ డైలీ సీజన్ వాళ్ళు ఉంటారండి. వాళ్ళు చక్కగా తీసుకొచ్చిస్తారు. అది కూడా ఈ మేడం గారికి అంటే తెలిసి ఉండకపోవచ్చు. చక్కగా సలహా ఇస్తానండి. అలానే ఈ ఐబ్రోస్ చేసినప్పుడు, చేయకముందు తేడా ఒక్కసారి గమనించండి. పలసగా గనక ఐబ్రోస్ ఉన్నాయనుకోండి, అలా అబ్బా! పలసగా ఉన్నాయి, ఏం చేయించుకుంటావు అని ఎదుటి వాళ్ళు అంటూ ఉంటారు. మనకు మనం కూడా అబ్బా! ఇంత పలసగా ఉంటే ఏం ఐబ్రోస్ చేయించుకుంటాంలే అని అనుకుంటూ కూడా ఉండేవాళ్ళుంటారు. అందుకని అలా అనుకోకుండా చక్కగా అప్పుడప్పుడు ఐబ్రోస్ చేయించుకున్నారనుకోండి, థిక్‌గా ఉన్నవాళ్ళు నెల నెలా చేయించుకోవాలి. పలసగా ఉన్నవాళ్ళు 2, 3 నెలలకైనా చేయించుకోవాలండి. ఇంకొక చిన్న సలహా అండి. అంటే ప్రతి నెల చేయించుకుంటే మెయింటెనెన్స్ చేసినట్టు ఉంటుంది. లేదు, మనకి కుదిరినప్పుడు కావాలి అనుకున్నప్పుడు కనీసం 2, 3 నెలలకైనా చేయించుకుంటే ఆ ఫేస్ అందంగా, నీట్‌గా బావుంటదండి. చూసారా? ఐబ్రోస్ చేసిన తర్వాత, చేయకముందు ఆ రెండిటి ఈ తేడా గమనించిన తర్వాత ఆ అందం ఎలా ఉంటుంది అన్నది కొంచెం ఆగిన తర్వాత గమనించండి. ఈ మేడం గారు ఎందుకు లోపల మనసులో ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు అన్నది చెప్పనా? అలానే ఇంత పిగ్మెంటేషన్ ఉన్నప్పుడు అప్పుడప్పుడు కనీసం క్లీనప్ అయినా చేయించుకోవాలండి. ఆ డెడ్ సెల్స్ ఫార్మ్ అవ్వకుండా ఆహ్ మంచిగా అప్పుడప్పుడు క్లీనప్ చేయించుకుంటే మంచిది. ఇందాక ముసిముసిలు నవ్వులు నవ్వుకుంటుంది అనని చెప్పాను కదా! చూసారా? ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతూ ముసిముసిలు నవ్వులు నవ్వుకుంటున్న ఈ ఇద్దరు ఒకళ్ళ ఫ్రెండ్స్, అదే ఆ ఫ్రెండ్, ఈ ఫ్రెండ్ ఇద్దరు భలే ఉంది అని చెప్పడం. ఎలా ఉన్నాయి? మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్